మీ ఊరికి ఎమ్మెల్యే గారు వచ్చిండనుకో, ఊరికి ఏమేం కావాలి, ఏమేం పనులు పెండింగ్లు ఉన్నాయి, రోడ్ల పరిస్థితి ఏంది, ఈ స్కూల్ కథ ఏంది, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇట్లా ఎవ్వరికి ఏ తిప్పలు ఉంటే అవి చెప్పుకుంటారు. పనులు చేస్తానికే వత్తిని, ఏమేం కావాలనో అన్ని చేపిద్దాం, మీరేం రంది పడకుర్రి అని టాటా చెప్పి వెళ్ళిపోతాడు. ఆ టెన్క ఏమైతుందో అందరికి ఎరుకున్న ముచ్చటే. కానీ ఓ లీడర్ సార్ ఏం చేసిండంటే, కొత్త చెప్పులు వేసుకున్నాం ఫ్రెండ్స్, ఎట్లున్నాయో కామెంట్ చేయుర్రి అన్నట్టుగానే నవ్వుకుంటా ఎంత ముద్దుగా ఫోజులు ఇస్తుర్రో కదా. ఒక్కొక్కలది చిన్న సంబురం కాదు పో. వీళ్ళంతా ఆంధ్రల అల్లూరి సీతారామరాజు జిల్లాల ఆదివాసీలు. మొన్న చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ వస్తే చాలా మంది ఉత్తకాళ్లతోటే ఆగుపడ్డారట. అడవుల పొంట తిరుగుతారు, పురుగు ఊసి ఉంటది, గిట్లయితే ఎట్లా అని బాధ అనిపించిందట సారుకు. అసలు ఎందరున్నారు, ఎవరికి ఏ నెంబర్ సైజ్ వస్తుందో మొత్తం వివరాలు పంపాలని ఆఫీసర్లకు ఆర్డరేస్తే వాళ్ళు కాగితం పంపుడే ఆల్చం 345 మందికి చెప్పుల జోళ్లు పంపిండు పవన్ సారు. గందుకే మనోళ్ళది గింత సంబురం. ఏదైనా పని కావాలంటే చెప్పులు అరిగేదానిక తిరగాలంటారు, కనీళ్లకు అడగకుంటేనే చెప్పులు వచ్చినాయి. ఈడికే ఒడిపియకుండా ఏమేం సవలతులు కావాలనో గవన్నీ చేపిసారు. దినాంని పేరు తలుచుకుంటారు గాని.